మత్తయి సువార్త 18వ అధ్యాయము 2-3 వచనాలు చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా వినండి. బైబిల్స్ ఉన్నవారు చూడండి, లేనివారు శ్రద్ధగా ఆలకించండి దయచేసి. ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్లా నేను, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని నిశ్చయముగా చెప్పుచున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసు నాయనా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఒక వారమంతా ఈ లోకములో నడిచాము. కొన్నిసార్లు విషాదాన్ని, కొన్నిసార్లు ఆనందాన్ని అనుభవించాము. కొన్నిసార్లు మేము నిన్ను సంతోషపెట్టి ఉండవచ్చు, చాలాసార్లు దుఃఖపెట్టి ఉన్నామని మాకు తెలుసు తండ్రి. ఆయనను మా దోషములన్నిటిని నీ కృపచేత క్షమించి మా ఆయుష్కాలము పొడిగించి ఒక నూతన పునరుద్ధాన దినమును, మీ సన్నిధాన పండుగను మా బ్రతుకుల్లో దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభు, ఈ ఆరాధన కూటములు ఆరంభ ప్రార్థన మొదలుకొని ఇంతవరకు అన్ని ఘట్టములలో మీరు మాకు తోడయుండి సహాయం చేసి నడిపించినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ క్షణం మీరు దిగిరండి ప్రభువా. నీ వాక్యాన్ని విని మేము బలము పొంది వెళ్ళాలని ఆశపడుచు ఉంటుండగా మమ్మల్ని ఒకసారి మీ శిలువ రక్త ప్రోక్షణము కిందికి తీసుకొనండి. యేసయ్యా, మా మనస్సులు, మా మనస్సాక్షులు, మా శరీరములు, మా హృదయాలోచనలు, మా ప్రాణములు, మా ఆత్మలు, మా హృదయములోని సకల అభిప్రాయములు మీ రక్తము చేత కడిగి శుద్ధి చేయండి నాయన. దయతో సహాయం చేయండి, సహాయం చేయండి. కృపగల మా నాయన, మాలోని సకలమైన కల్మషమును మీ రక్తం చేత ఇప్పుడు కడిగి వేసి ప్రభువా, మాలోని ముండ్ల తుప్పలన్నీ కూడా ఇప్పుడు మీ ఆత్మ అగ్ని చేత, పరిశుద్ధమైన నీ ఆత్మ అగ్ని చేత దహించి కాల్చివేసి మా హృదయాన్ని మంచి నేలగా మార్చి నీ శ్రేష్టమైన నిక్కమైన విత్తనమును, మీ వాక్య విత్తనమును మాలో నాటమని ప్రార్థిస్తున్నాం. మేము లేచి తిరిగి మా ఇళ్లకు, మా విశ్రాంతి స్థలాలకు, మాకున్న బాధ్యతల్లోనికి మేము వెళ్ళక ముందు ఒకసారి మమ్మల్ని వాక్యము చేత నింపి బలపరిచి సంతృప్తిపరచి ముందున్న వారములోని సకల స్థితిగతులకు మమ్మల్ని ఇప్పుడు ఆయత్తపరిచి తీసుకువెళ్ళమని యేసు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చాలా క్లుప్తమైనటువంటి సందేశము మీతో పంచుకోవాలని ప్రభు నన్ను ప్రేరేపించారు. ఇది క్లుప్తమైన సందేశము అని ఎంత సత్యమో, చాలా ప్రాముఖ్యమైన సందేశం అనే మాట కూడా అంతే సత్యం ప్రియులారా. చాలా ముఖ్యమైన సంగతులు క్లుప్తముగా మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. దయచేసి అందరూ శ్రద్ధగా ఆలకించాలని మనవి చేస్తున్నాం. చదవబడిన లేఖన భాగంలో మన ప్రభు అయిన యేసు ఒక దేవ రహస్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యములో ప్రవేశించే వారికి, లేక పరలోక రాజ్యములో ప్రవేశించగోరే వారికి ఉండవలసిన అర్హత, ఒక గొప్ప అర్హత ఇక్కడ చెబుతున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా చెప్పుకునే మాట ఏంటి? మనం ఎదగాలి, మనం పెద్దవాళ్ళం కావాలి, సంపూర్ణ పురుషులము కావాలి అని మనం చెప్పుకుంటాం. బైబిల్లో కొన్ని లేఖన భాగాలు ఆ మాట చెబుతూ కూడా ఉన్నాయి, ఆ మాట కూడా చెప్పే లేఖనాలు ఉన్నాయి. మనమందరమును ఎఫెసీ 4:12 ప్రకారం
మనమందరమును విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించను అని లేఖనం సెలవిస్తుంది. గనుక సంపూర్ణ పురుషత్వము అనేది మనకు రావాలి, సంపూర్ణమైన ఎదుగుదల అనేది మనకు రావాలి. మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయస్సు రాలేదు అని ఒక చింత, ఒక సమస్య మనము పరమగీత గ్రంథంలో చూస్తూ ఉన్నాం. వయస్సు వచ్చిన వారు మేలు కీడులు వివేచించుటకు తగిన సాధకము చేయబడిన అవయవాలు జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు అని కూడా చెబుతున్నాడు. ప్రియులారా, వయస్సు రావాలి, సంపూర్ణ పురుషులం కావాలి. వయస్సు రావాలని ఒకవైపు అంటూనే ఇంకోవైపు అంటాడు, మీరు చిన్న బిడ్డలు కావాలి. ఈ రెండు పరస్పర విరుద్ధమైన విషయాలు. చిన్న బిడ్డ అయితే వాడికి వయసు రాలేదు, వయసు వస్తేనేమో చిన్న బిడ్డ కాదు. ఈ రెండు మనలో ఏకకాలం జరిగినప్పుడే మనము పరలోక రాజ్యానికి యోగ్యులమవుతాం. వయస్సు వచ్చిన వారుగా మనం ఉండాలి. అదే సమయంలో చిన్న బిడ్డల లక్షణాలు కూడా మనకు ఉండాలి. వయస్సు వచ్చిన చిన్న పిల్లలమై ఉండాలి. సంపూర్ణ పురుషత్వము కలిగిన చిన్న పిల్లలమై మనం ఉండాలి. నీవు చిన్న బిడ్డగా ఉండాలి. నీకు వయస్సు రావచ్చు, కానీ నువ్వు చిన్న బిడ్డగా ఉండాలి, చిన్న బిడ్డగా ఉండాలి. అనేక విషయాలలో మనము చిన్న పిల్లల లక్షణాలు కలిగి ఉండాలి. ఏ ఏ విషయాలలో మనము చిన్న పిల్లలుగా ఉండాలో మనము లేఖనాలను మనము కొంత పరిశోధన చేద్దాం. ప్రప్రథమముగా 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము దయచేసి 20వ వచనము చూడండి. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి. మొట్టమొదట మనము ఏ విషయములో చిన్నపిల్లలుగా ఉండాలి చెప్పండి? దుష్టత్వము విషయములో. దుష్టత్వము విషయములో మనం ఏమై ఉండాలి? పాపము అంటే, దుష్టత్వం అంటే పాపం అన్నమాట. పాపములకు సంబంధించినంత వరకు మనం ఏమై ఉండాలి? పసిపిల్లలమై ఉండాలి. కొత్తగా జన్మించిన శిశువు ఏ రీతిగానైతే పాపము చేయజాలడో, అలాగే మనము కూడా పాపము విషయములో పసిపిల్లలమై ఉండాలి. చాలా క్లుప్తముగానే మాట్లాడదామని అనుకున్నాను, ఇంకా అనుకుంటూనే ఉన్నాను. కానీ వివరాల్లోకి వెళితే అది దీర్ఘ ప్రసంగం అయిపోతుంది. చిన్నపిల్లల పరిశుద్ధత వేరు, దేవుని పరిశుద్ధత వేరు. విశ్వాసి పరిశుద్ధతలో పరాకాష్ఠకు చేరినప్పుడు చిన్నపిల్లల పరిశుద్ధతకు వస్తాడు. భేదం ఏమిటో నేను చెబుతాను, వినండి. నా శరీరములో పాప మరణముల నియమమున్నది అని పౌలు భక్తుడు చెప్పాడు. అవునా? నా శరీరంలో ఏముంది? పాప మరణముల నియమమున్నది. పాప మరణముల నియమము పుట్టుకతోనే మన లోపలికి వచ్చిందా, లేకపోతే పెద్దవాళ్ళైనాక బజార్లో కొనుక్కొచ్చుకొని లోపల పెట్టుకున్నామా?
జన్మముతోనే మన లోపలికి ఆ నియమము వచ్చింది. ఏ నియమం? పాప మరణముల నియమము మన లోపలికి ఎప్పుడు వచ్చింది? శరీరములో పుట్టుకతోనే వచ్చేసింది. ఆదాము నుండి వాళ్ళ పిల్లలకు వచ్చింది, వాళ్ళ మనవలకు వచ్చింది, అక్కడి నుంచి అలాగ మన తల్లిదండ్రులకు, అక్కడి నుంచి మనకు, మన పిల్లలు వాళ్ళ వస్తూ ఉంది తరతరాలుగా. జాతి లక్షణం పాప మరణముల నియమము మన దేహములో ఉన్నది. అయితే మన దేహంలో పుట్టుకతోనే వచ్చిన పాప మరణముల నియమం మనము పుట్టిన రోజు కూడా మన లోపల ఉంది. ఆ రోజే పుట్టాం. అమ్మ కడుపులోంచి అప్పుడే బయటకు వచ్చి కేవలం ఏడుస్తున్నాం. అందరూ మన చుట్టూ చేరి చూసి ఆనందిస్తున్నారు. పాప పుట్టింది, బాబు పుట్టాడని ఆనందిస్తున్నారు. తల్లి పాలిస్తోంది, ఉయ్యాల తొట్లు వేశారు, బంధువులందరూ వచ్చారు, ఎత్తుకొని ఆనందిస్తున్నారు. అప్పుడే మన శరీరంలో ఏముంది? పాప మరణముల నియమము ఉన్నది. ఒకరోజు పసికందులో కూడా శరీరంలో ఏముంది? పాప మరణముల నియమం ఉన్నది. మరి పాప మరణముల నియమం ఉన్నది కానీ పాప కర్మ అనేది లేదు, పాప క్రియలు అనేవి లేవు, పాప కార్యములు లేవు. ఎందుకు లేవు? శరీరమందు నియమం ఉన్నది, దాని పాప కార్యాలు జరగడం లేదు. ఎందుకు జరగడం లేదు? అవయవములు ఆ నియమమునకు సహకరించడం లేదు. అవయవములు పాప నియమమునకు సహకరించడం లేదు. పాపము చేసే గుణం ఉన్నది, కానీ సహకరించే అవయవాలు లేక అది నిద్రాణమే ఉన్నది. పాప నియమము ఒకరోజు పసికందులో ఎలా ఉంది? 10 రోజుల పసికందు, 1 నెల రోజులు, 6 నెలలు, సంవత్సరం, పోనీ సంవత్సరం పసి బాలుడు కానీ బాలిక కానీ తీసుకోండి. 1 ఏడాది వయసున్న పాప కానీ బాబు కానీ శరీరంలో పాప నియమం ఉందా లేదా? ఉంది, కానీ పాప కార్యాలు లేవు. ఎందుకు లేవు? అవయవములు సహకరించవు. దే ఆర్ నాట్ గ్రోన్ అప్ ఆర్ మెచ్యూర్ ఇనఫ్ టు కోఆపరేట్ విత్ ద లా ఆఫ్ సిన్. పాప నియమములకు సహకరించడానికి అవయవాలు ఇంకా పరిపక్వం కాలేదు కనుక ఆ నియమం ఉన్నా కూడా అది ఏమీ చేయలేకుండా ఉంది. పాప నియమం ఉన్నది, అది తన్ను తాను వ్యక్తము చేసుకోలేకపోతుంది. పాప నియమం ఉన్నది, అది క్రియలుగా బహిర్గతం కాలేకపోతుంది. పాప నియమం ఉన్నది కానీ అది క్రియలుగా ట్రాన్స్లేట్ కాలేకపోతుంది. అలా నిద్రాణమై ఉండిపోయింది. అలాగే ఉంది నిద్రపోతున్న పాములాగా. ఎప్పుడైతే అవయవాలు తగినంతగా ఎదిగినాయో, అవయవాలు ఎప్పుడైతే తగినంతగా పరిపక్వ దశకు వచ్చినాయో, ఈ నియమము బుష్మని పడగెత్తుతుంది. అప్పుడు తెలుస్తుందో నేను పాపినని. 1 రోజు, 1 సంవత్సరం, 2 సంవత్సరాల పసికందుల్లో పాప నియమం ఉన్నను, అది క్రియగా మారకుండా ఉంది. అట్ ద మోస్ట్ యూ కెన్ రీచ్ దట్ స్టాండర్డ్. దుష్టత్వము విషయంలో మీరు పసిపిల్లలుగా ఉండండి. అంటే అర్థం ఏంటంటే, యేసునాథుడు 2వ రాకడలో ఆయన వచ్చి మనకు మహిమ శరీరాలు ఇచ్చేదాకా, 2వ రాకడలో మనకు పునరుద్ధాన శరీరములు వచ్చేదాకా మన శరీరంలో ఏముంటుంది? పాప నియమం ఉంటూనే ఉంటుంది. దాన్ని తీసేయలేం. పిండి పిసికి నూనెలో కాల్చేసిన పకోడీలో నుండి ఉప్పు తీయలేం. అది ఎంత కషం ఉన్న అలా తినాల్సిందే, తినకపోతే పారేసుకోవాల్సిందే తప్ప, ఇది కొంచెం రిపేర్ చేయలే, పకోడీలో ఉప్పు ఎక్కువైంది, ఉప్పు తీసేయి అంటే ఉప్పు తీయడం కుదరదు. ఒకసారి పకోడీ అలా భయంకరమైన ఉప్పు వేశారు. అది ఒరిజినల్గా ఉప్పే తిన్నంత ఉప్పు ఉంది. అది బారేస్తానని పోతుంటే, వద్దురా బాబు ఉండు, రేపటి నుంచి అది ఉప్పు బదులు కూరలో వేసుకోవచ్చింది. ఈ కూరలో వేసుకుంటే ఉప్పు వేసినంత విలువ, అంత భయంకరంగా ఉంది.
పారేసుకుంటే పారేసుకోవచ్చు, లేకపోతే తింటే తినాలంతే, కానీ దాంట్లో ఉప్పు తీరు. మన శరీరములో పాప మరణ నియమం ఉన్నది. అపోస్తలుడు కావచ్చు, వారి శరీరంలో పాప నియమం ఉంది. ప్రవక్త కావచ్చు, వారిలో పాప నియమం ఉంది. నీవు ప్రార్థనాపరుడు కావచ్చు, పాప నియమం ఉంది. నీకు స్వస్థపరచు వరం ఉండొచ్చు, ప్రవచన వరం ఉండొచ్చు, నీలో పాప నియమం ఉంది. యూ మే బి ఎ సెయింట్, ఎ హోలీ మ్యాన్, ఎ స్పిరిచువల్ మ్యాన్, యూర్ స్టిల్ there is the law of sin and death in your body. It will be there till you die or till you get the glorified body. ఆయన రెండవ రాకడలో ప్రభు వచ్చి మనకు మహిమ శరీరాన్ని ఇచ్చేదాకా ఈ పాప నియమము మన లోపల ఉంటుంది. మోసుకొని తిరగాలి. నీకు తప్పదు, అది నీకు తప్పదు, నాకు తప్పదు. సగంలో కాలిన పకోడీలో నుంచి ఉప్పెలా తీసేయలేము. ఈ శరీరం అమ్మ కడుపులో తయారైనప్పుడే ఆ దినుసు వచ్చి ఇందులో పడింది, దాన్ని మధ్యలోంచి తీసేయడం కుదరదు. అలాగే మోసుకు తిరగాలి. మరి పరిశుద్ధత ఎలా సాధ్యం అంటే ఆ పాప మరణముల నియమమునకు నీ శరీర అవయవాలు సహకరించకుండా చెయ్యి. అప్పుడు ఉయ్యల తొట్టులో పడుకున్న శిశువు ఎంత పరిశుద్ధుడు, నీవంత పరిశుద్ధుడు అని దేవుడు మెచ్చుకుంటాడు. పాప మరణముల నియమమునకు నా అవయవాలు సహకరించకుండా చెయ్యాలి. ఎలా చేయాలంటే వీటిని తీసుకెళ్ళి ఇంకో దగ్గర బిజీగా పెట్టాలి. అవి నీతికి సాధనములుగా దేవునికి అప్పగించమన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడలారా, ఈ అవయవములలో ఉన్న పాప నియమము క్రియారూపకంగా వ్యక్తపరచకుండా దాన్ని మనము అడ్డుకోగలిగితే మనం ఎవరమైపోయినట్లు చెప్పండి? పసిపిల్లలమైపోయినట్టు లెక్క. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏమండి? శరీరములో ఉన్న పాప నియమము క్రియారూపకముగా వ్యక్తపరచకుండా మనము అడ్డుకొనగలిగిన నాడు మనం ఏమైపోయామన్నమాట? పసిబిడ్డలుగా మారాం. ఇది మొట్టమొదటి విషయం. పరిశుద్ధత విషయములో, పాపము విషయములో, పాపము పరిశుద్ధత అనే అంశము వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలట అండి? మనము పసిబిడ్డలుగా ఉండాలి. రెండవది, హృదయ వైఖరి విషయములో పసిపిల్లల వంటి వారమై ఉండాలి. ఇంకా మనము ఖచ్చితంగా చెప్పుకోవాలంటే గర్వము విషయములో మనం పసిపిల్లలుగా ఉండాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయములో ఒరిజినల్గా ఈ మాటలు చెప్పినప్పుడు ఆ కాంటెక్స్ట్ లో, ఆ సందర్భముగానే యేసయ్య ఈ మాట చెప్పారు. మత్తయి 18:4 వచనం చూడండి. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో గనుక చిన్న పిల్లలు తమను తాము తగ్గించుకునే లక్షణం కలిగి ఉంటారు. ఈ చిన్న బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి? చిన్న పిల్లల వంటి వారై 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్న పసిబిడ్డలు అమ్మ నాన్న అని అప్పుడప్పుడే అంటున్నప్పుడు, మామ అత్త తాత అన్న అక్క అంటున్నప్పుడు, వాడు ఎప్పుడైనా ఎవరైనా పోయి వాడిని బెదిరించారనుకోండి, చీ అని బూస్ అని ఏదో బెదిరించారనుకో, అని నవ్వుతారు వాళ్ళు. అంతే తప్ప ఏమనుకుంటున్నారా? ఏం హోలగాన్ని అనుకున్నావా? పిచ్చి పిచ్చి వేషాలకు మా అయ్యకు చెప్పి నీ తోడుకలు తీయిస్తా అది ఇట్లా మాట్లాడతా భయం వస్తే ఏడుస్తాడు, లేకుంటే
పరాచకం ఆడుతున్నాడు అనిపిస్తే ఏ నవ్వుతాడు, భయం వేస్తే నవ్వుతాడు, భయం వేస్తే భయపడతాడు, ఏడుస్తాడు, సంతోషం అయితే నవ్వుతాడు. అంతే తప్ప అరే నాతో పెట్టుకోకు అనే అహంకారం ఇంకా వాడికి రాదు. 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చినాయి అనుకో, వీడు స్కూల్లో ఎవరితోనూ దెబ్బలాడితే అక్కడ మా నాన్నకి చెప్తే ఏమనుకున్నావు, మా నాన్న పెద్ద పొలిటికల్ లీడర్ తెలుసా అని అక్కడ వస్తుంది వానికి ఆ మాట. కానీ 1 సంవత్సరము 2 సంవత్సరాలప్పుడు అహం అనేది మనిషిలో ఉండదు. చాలా మెత్తటి హృదయం ఉంటుంది. అలాంటి హృదయము కలిగి మనం పసిబిడ్డలుగా ఉండాలి. రెండవది నమ్ముట, మూడవది నమ్ముట విషయములో మనం పసిబిడ్డలుగా ఉండాలి. We must be childlike when you are called to believe something. మత్తయి సువార్త 18వ అధ్యాయము దయచేసి చూడండి. 18వ అధ్యాయం 6వ వచనం. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో, చిన్న పిల్లలకు ఉండే లక్షణం ఏంటంటే నమ్మడం. తల్లెత్తుకుంది, ఇవి నన్ను కింద పడేస్తుందేమో అని అనుమానం దానికి ఉండదు. తల్లి చంకన ఉందనుకోండి పాప, మనం చేతులు చాపి రామ్మా ఎత్తుకుంటానని చేతులు చాపి, ఇష్టమైతే చేతులు చాపి దూకి వచ్చేస్తారు. అంతేగాని ఆంటీ మరి చూసుకో ఇంత బరువు మోయగలగో లేదో, ఇంతకుముందు ఎప్పుడన్నా చిన్నపిల్లని ఎత్తుకున్న ఎక్స్పీరియన్స్ ఉందా అని ఏం అడగదు, అలా దూకి వచ్చేస్తారు. ఒకే అవతల వాళ్ళు ఎత్తుకునే చాతగా కింద పడేస్తే క్యారమని ఏడుస్తుంది తప్ప ఆ రోజుకి ఆ దుఃఖం మర్చిపోతుంది. నమ్మడమే తప్ప అనుమానించడం చిన్నపిల్లలకు ఉండదు. అన్నం తినకపోతే బూచాడికి పట్టిస్తానంటాం, అలాగా సరేనని నోరు తెరుస్తారు. అంతే తప్ప బూచాడా, వాడి ఇంటి పేరేంటి, వాడి అమ్మ పేరు నాన్న పేరేంటి, ఏ ఊరు, ఎక్కడుంటాడు, నల్లగా ఉన్నాడా తెల్లగా ఉన్నాడా ఎర్రగా ఉన్నాడా పొడుగ్గా ఉన్నాడా పొట్టిగా ఉన్నాడా, ఏడి నాకు చూపించు అన్నారు. చెట్టు మీద కూర్చున్నాడు, ఉన్నాడు ఉంటావు అమ్మ ఎందుకు చెప్పింది లేకపోతే అని నమ్మకం. అమ్మ చెప్పింది బూచాడు ఉన్నాడట, ఉంటాడులే వాడిని చూపించు అనదు. ఉంటాడులే ఆశ్రమం అమ్మకి ఎందుకు, ఆడు ఎలా ఉంటాడు నేనే ఊహించుకుంటానులే అని వీడు ఊహించేసుకుంటాడు తప్ప బూచాడంటే ఇలా ఉండొచ్చు అని ఒక భయంకరమైన రూపం వీడే ఊహించుకుంటాడు తప్ప నాకు వాడిని తీసుకొచ్చి చూపించు తర్వాత అన్నం తింటా. నువ్వు బూచాడు ఎందుకు అన్నావు, ఏడి అబద్ధాలు చెప్పొద్దు. ఈ మాట రాదు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలు నాన్నగారి కాళ్ళకు చుట్టుకుంటారు, నేను వస్తాను. ఆఫీస్ అని తెలియదు, అక్కడ ఏం చేస్తారో తెలియదు, ఎందుకో తెలియదు, డాడీతో ఉండాలి అనే ఆశ. కాస్త గాలికి ఊళ్ళో తిరగాలి, స్కూటర్ కదా, ఈ ప్రయాణం ఇష్టము, అన్ని దిక్కులు చూడొచ్చు, రకరకాల వస్తువులు మనుషులన్నీ చూడొచ్చు. డాడీతో వెళ్ళాలి. డాడీ ఏమో ఆఫీస్కి వెళ్తున్నాడు, అక్కడ ఈయన వెళ్ళగానే ఈయన తోమడానికి ఇక్కడ ఆఫీసర్ రెడీగా ఉన్నాడు. పిల్లల్ని తీసుకెళ్ళి ముద్దాడుకొని ఏమంటే ఎంజాయ్ చేసే ప్లేస్ అది కాదు. వీడికేం నేను వస్తాను వాడు లెఫ్ట్ రైట్ కొట్టి ఏడుస్తాడే ఉంటాడు. ఎలా వదిలించుకోవాలి? మంచివాడు కదరా బుజ్జి కన్నులు, వచ్చేటప్పుడు నీకు 5 స్టార్ చాక్లెట్ తెస్తానుగా, తెస్తావా సరే అని వెంటనేవాడు మారు మనిషి పొంది ఆడుకుంటుంటాడు. ఈయన ఆఫీస్కి పోయాడు, వచ్చేటప్పుడు ఆ చాక్లెట్స్ అక్కడ ఆఫీసర్తో తలవాజలాగా చివాటు తినేసరికి ఇవన్నీ చాక్లెట్ మర్చిపోతాడు, కొడుకును అన్ని మర్చిపోతాడు. మా ఊరి ఇంటికి చేతులు ఒప్పుకుంటూ వచ్చేస్తాడు. డాడీ అనిపోయి సంఖ ఎక్కుతాడు తప్ప రే పొద్దున్న నువ్వు ప్రామిస్ చేసి చాక్లెట్ ఎక్కడుందిరా, చాక్లెట్ ది అనడు. ప్రతిరోజు తంతు, 100సారి కూడా వాడు మళ్ళీ మోసపోవడానికి సిద్ధంగానే ఉంటాడు. అమ్మ చెప్పింది, నాన్న చెప్పాడు,
అంటే నమ్మడమే తప్ప ఎదురు ప్రశ్న ఉండదు. చిన్న పిల్లలు అలాంటి విశ్వాసము దేవుని పట్ల మనకు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమండి, చిన్న పిల్లల హృదయ వైఖరి సాత్వికము. చిన్న పిల్లలు చాలా సాఫ్ట్ నేచర్గా ఉంటారు. వాడు పెద్దోడైన తర్వాత కొంచెం 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చాక వాడికి గర్వపు మాటలు రావచ్చు. కానీ కొత్తగా జన్మించిన శిశువుకు గర్వం ఉండదు. శత్రువు ఎత్తుకున్నా సరే నవ్వుతాడు వాడు. అందరికీ ఫ్రెండ్. చిన్నపిల్లలు అందరూ సమానమే. వాళ్ళకి ఎవ్వరు తన పరాయి అనేది వాళ్ళకు ఉండదు. చిన్నపిల్లలకు మనం టాటా చెప్పడం నేర్పించాం అనుకోండి, దేశంలో ప్రతి ఒక్కరికి టాటా చెప్తారు. టాటా వాళ్ళ అమ్మా నాన్న ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లేకపోతే బంధువులు వచ్చి వెళ్ళేటప్పుడు టాటా చెప్పురా అని టాటా నేర్పిస్తారు. టాటా నేర్చుకున్నప్పుడు ఎంత సంబరం, మావాడు టాటా చెబుతున్నాడు, చూడు టాటా చెప్పురా, అంకుల్ టాటా చెప్పురా అని మనం వాళ్ళ ఇంటికి వెళ్ళగానే టాటా చెప్పిస్తుంటారు. ఇప్పుడే ఇంట్లోకి వచ్చాను కదరా టాటా అంటే వెళ్ళరమ్మన్నట్టేనాగా. ఇప్పుడైతే ఇంట్లోకి వచ్చాను, ఇంకా మంచినీళ్ళు ఇవ్వలేదు, టీ ఇవ్వలేదు, టిఫిన్ పెట్టలేదు, అతిథి మర్యాదలు చేయలేదు, రావడమే టాటా. వాళ్ళ అబ్బాయి నేర్చుకున్న చదువు మనం చూపించాలి కదా. వచ్చిన వాడు కల్లా టాటా. వీడికి ఎవడన్నా మనిషి రాగానే టాటా చెబుతుంటాడు. ఆఖరికి వీడు ఆ ఇంటి ముందు గేట్లు నిలబడి వచ్చే వాళ్ళందరికీ టాటా చెబుతుంటాడు. వచ్చిన చదువు అదే కదా మరి. వీడు మనవడా చుట్టమా బయటవాడా ఏమీ లేదు, కనబడ్డవాడి కల్లా టాటా. కొంతమంది పిల్లలు ట్రైన్ వెళ్ళిపోతుంది అనుకోండి, ఆ పక్కన రైల్వే ట్రాక్ పక్కన ఉండే ఇళ్లలో ఉన్న పిల్లలు బయటకు వచ్చి అందులో ఉన్న వాళ్ళు ఎవరు మనకు చుట్టాలా పక్కన ఎవరు, ఆ ట్రైన్ వెళ్ళిపోయిన సేపు టాటా బిజీగా చెప్పేస్తా ఉంటారు. గమనించారా? చిన్న పిల్లల యొక్క మనస్తత్వం ఏంటంటే మనవాడు పరాయి వాడు అనే ఆ భేదము వాళ్ళకు ఉండదు. ఏంటి, చిన్న పిల్లలు అందరినీ నమ్ముతారు, అన్నిటిని నమ్ముతారు. అది అన్నిటిని నమ్మడము ప్రేమ లక్షణం. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 7వ వచనము చూడండి. ప్రేమ అన్నిటినీ తాళుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును, అన్నిటిని నమ్మును. నమ్ముట అనే లక్షణము చిన్న పిల్లల్లో ఉంటుంది. ఆ విషయంలో మనం ఏం కావాలండి? చిన్న పిల్లలుగా ఉండాలి. చిన్న పిల్లల వల్లే మనము నమ్మాలి. అలాగే ఇంకొక విషయంలో మనం చిన్న పిల్లలం అయిపోవాలి. వాక్యమును పాలను అపేక్షించుటలో మనము చిన్న పిల్లలుగా ఉండాలి. 1 పేతురు పత్రిక, దేవునికి స్తోత్రం, 2వ అధ్యాయము 1 నుండి చూడండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణయు, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము అను పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. కొత్తగా జన్మించిన శిశువు ఏం కోరుకుంటాడు చెప్పండి? కొత్తగా జన్మించిన శిశువు మహారాజు గారి కొడుకే అనుకోండి, మహారాజు గారి కొడుకే, మహారాణి గారు ప్రసవించింది, రాజుగారి కొడుకు. వాడు పుట్టగానే కళ్ళు తెరవగానే ఏమంటాడు? రాజా నా పట్టాభిషేకం ఎప్పుడు అంటాడా? వాడు కోరుకున్నను టన్నుల కొద్ది బంగారం ఇచ్చే స్తోమత ఉంది వాళ్ళ అమ్మకి నాన్నకి. అమ్మా నాకు బంగారం ఏది, 1 కిలో బంగారం తీసుకురా, బంగారంతో నాకు 3 చక్రాలు బండి చేయించు అని గొంతమ్మ కోరికలు ఏవి కోరడు వాడు. ఒకవేళ ఇచ్చినా సంతోషపడడు. కొంతమందికి అనుభవం ఉండి ఉంటుంది. అప్పుడే
ఆ డెలివరీ లేబర్ రూమ్ ప్రక్కన నిలబడి 100 మంది శిశువుల జన్మము నేను చెవులతో విని ఉంటాను. అంతసేపు చప్పుడు ఉండదు. బాబు పుట్టగానే కేర్ 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 మొత్తం ఆ హాస్పిటల్ వార్డంతా ప్రతిధ్వనిస్తుంది. ఇంత చిన్న గొంతు, చిన్న మూతి, అంత పవర్ ఎక్కడదు. అమ్మా ఏడవకమ్మా, కోహినూరు వజ్రం తెచ్చాను, నీ చిన్న నడుము కాస్త వడ్డాణం చేయించాను, నీ మెడలో చక్కటి గొలుసు తీసుకొచ్చాను, ఏడవకమ్మా అని చెప్తే అది ఊరుకుంటుందా? ఇంకా టాపు లేపేస్తుంది. నీవేమిచ్చినా సంతోషపడదు. కావలసింది ఏంటంటే పాలు కావాలి. పాలు ఇవ్వకుండా నువ్వు ఇంకేదో ఈ సోది కబుర్లు చెప్పి బంగారం ఇచ్చా, వజ్రాలు ఇచ్చానని 1 గంట 2 గంటలు లేట్ చేస్తే చచ్చూరుకుంటూ శుభ్రంగా. నూతనముగా జన్మించిన శిశువుకు ఒకే ఒక్క కోరిక ఉంది, పాలు కావాలి. నీ జీవితంలో అలాగే నీకు ఒకటే ఒక కోరిక ఉండాలి, నాకు వాక్యం కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నూతనముగా జన్మించిన శిశువులను పోలి వాక్యమును పాలను అపేక్షించుడి. ఇంకేమీ అక్కర్లేదు నాయనా, నీ వాక్యము నాకు కావాలి, నాతో మాట్లాడు, నీ స్వరాన్ని వినాలి, నీ గ్రంథము చదవాలి, నీ భక్తుల ద్వారా నీ ప్రవచనోక్తి వినాలి, నువ్వు నాతో మాట్లాడాలి అనే ఆశ మనకు ఉండాలి. అది తప్ప వేరే ఆశ వద్దు. మనకు వాక్యము తప్ప నాకు వేరొకటి అక్కరలేదు అనే ఒక విశ్వాసము, ఆశ మనకు ఉండాలి. దేవుని బిడ్డలారా, అలాగే ఇంకా ఎన్నో విషయాలు చిన్న పిల్లలుగా మనము మారి దేవుని సన్నిధానంలో ఆయన కొరకు జీవించాలి. దేవుని బిడ్డలారా, ఇంకొక విషయం 131వ కీర్తన చూడండి దయచేసి. 131వ కీర్తన 2వ వచనం చూడండి. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని. చదవండి 131 చదవండి. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుబాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్టు, చనుబాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. దయచేసి ఇది ఎన్నో వచనం? ఇది ఏమండి? ఎన్నో? 131 మొదటి వచనం చదవండి. యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీది చూచినవి కాదు. గొప్ప వాటి యందు నేను అభ్యాసము, ఈ లోక సంబంధముగా ఏదో గొప్ప గొప్ప సంఘం, గొప్పవాణ్ణి కావా లోక సంబంధంగా, నాకేదో గొప్ప ఇల్లు ఉండాలి, మేడ ఉండాలి, ఇంకేదో ఉండాలని ఈ లోక సంబంధమైన సంపదల మీద ఆశ నాకు లేదు. చనుబాలు విడిచిన పిల్ల ఉన్నట్టు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. అప్పుడే పాలు త్రాగి 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 తృప్తిగా చనుబాలు విడిచి పడుకొని ఆడుకొని ఒక పసిబిడ్డకు పోయి అడగండి, నీకేం కావాలమ్మా అంటే, నాకేం కావాలి, నాకేం వద్దండి, ఏం వద్దా ఆలోచించు. లోకంలో చాలా అందమైన సంగతులు, గొప్ప గొప్ప సంగతులు ఎన్నెన్నో ఉన్నాయి, ఆలోచించు, ఏం కావాలో చెప్పు అని ఎంత టెంప్ట్ చేసినా నాకేం వద్దండి, నాకేం వద్దు, నాకు అందని గొప్ప గొప్ప సంగతులు నాకు వద్దు, దేవుడు నాకు ఇచ్చిందే నాకు చాలు. అందని వాటి యందు నేను అభ్యాసం చేసుకోవట్లేదు. అంటే దేంట్లో అభ్యాసం చేసుకుంటున్నాడు? అందిన వాటి యందు. అందని వాటి యందు అభ్యాసం చేసుకోవట్లేదు, నా చేతికి అందిన వాటి యందే మనస్సు కలిగి ఉన్నాను. దీన్ని 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో చెబుతున్నాడు. దయచేసి 7
6వ వచనం, 1 తిమోతి 6:6 చూడండి. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమైంది. కొంతమందికి తృప్తి ఉండదండి, ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు. 1000 తృప్తి లేదు, 1,00,000 తృప్తి లేదు, 1,00,00,000 తృప్తి లేదు, 1000 కోట్లున్నా తృప్తి లేదు. ఎంత తింటాడు మనిషి? ఎంత తినగలడండి? మనకు 1,00,000 రూపాయలు ఉంటే అన్నమే తింటాము, 1000 కోట్ల రూపాయలున్న అన్నమే తింటాం. రూపాయి నోట్లు ఉన్నాయి కదా అని రూపాయి నోట్లన్నీ వండుకుంటే, నోట్ల కట్టలన్నీ ఉడకబెట్టి ఉప్పు కారం వేసి తాలింపేస్తే ఆ కూర గాడిద కూడా తినదు. ఏందిరా పిచ్చోడా, నోట్ల కాగితాలు ఉండి పెడతావేంటి? అది కాగితమే తప్ప దాంట్లో రుచి ఉంటుందా? తినడానికి పనికిరాదు. బంగారం కొనుక్కోవచ్చు, బంగారంతో బిస్కెట్లు చేయవచ్చు, అది ఆహారానికి బిస్కెట్టే తప్ప తినటానికి పనికిరాదు. అన్నం పెట్టకుండా ఒక నోటి నిండా బంగారం కుక్కి కుక్కి కుమ్మి కుమ్మి బంగారం పెడితే వాడు శుభ్రంగా చచ్చి ఊరుకుంటాడు. వాడు దేవుని బిడ్డలారా, సంతుష్టి సహితమైన దైవ భక్తి మనము కలిగి ఉండాలి. నాకు అందని వాటి యందు అంటే గొంతమ్మ కోరికలు లేవు, దురాశలు అత్యాశలు లేవు, ఏదో లేవు. దేవుడు నాకు ఇచ్చిన దానితోనే నాకు తృప్తి, కలిగిన దానితోనే తృప్తి. దయచేసి చూడండి 8వ వచనం, 7-8. మనం ఈ లోకములోనికి ఏమీ తెలియదు, దీంట్లో నుంచి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉన్నాయి. ఏం పొందుదాం? తృప్తి, తృప్తి, తృప్తి. తృప్తి కలిగిన భక్తి, సంతుష్టి సహితమైన భక్తి. ఏదో గొప్ప గొప్పవి కావాలని కాదు. దేవుడు నాకేమి ఇవ్వక్కర్లేదండి, ఇచ్చేదంతా పరలోకంలో ఇస్తాడు. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిస్తే ఇల్లు కట్టుకుందాం, దేవుడిస్తే కారు కొనుక్కుందాం, దేవుడిస్తే మనం మంచి జీవితం, మంచి సౌకర్యాలు కలిగి ఉందాం. ఒకవేళ ఇవ్వకపోతే గుడిసెలో ఉందాం, లేకపోతే అడవిలో చెట్టు కింద పడుకుందాం, పర్వాలేదు. దేవుని బిడ్డలారా, కొంతమంది ఉగ్రవాదులు నక్సలైట్లు అడవుల్లో పడి తిరుగుతూ ఉంటారు. వారు పడుకోవడానికి బెడ్ ఉండదు, దిండు ఉండదు, టైంకి అన్నం ఉండదు, రోజులు అన్నం లేకుండా ఉంటారు. ఏం సాధించడానికి? నేను కొంతమందిని అడిగాను, తర్వాత మీకు ఏమైనా లాభం ఉందా అంటే, తర్వాత లైఫే లేదు సార్, లాభం ఏముంటుంది? కన్ను మూసి మట్టికి మన్నైపోతే అవుట్. తర్వాత ఆత్మ లేదుగా, ఆత్మ లేదు, దేవుడు లేడు, ఏం లేడు కదా. లైఫ్ ఇంతటితో అయిపోద్ది, చచ్చిపోయినప్పుడు మనిషి పరిసమాప్తం, తర్వాత అసలు మనిషే లేడు అని వాళ్ళ నమ్మకం. తర్వాత ఏమీ లేని దానికి ఎందుకొరకు ఇంత త్యాగం చేస్తున్నారు? ఏమండి, వాడు సుఖమును త్యాగం చేసి అన్ని త్యాగం చేసి తిరుగుతున్నారు. మరి మనకేమో ఆ తర్వాత ఏమీ లేదనేది మన నమ్మకం కాదు, ఆ తర్వాతనే అసలు లైఫ్ బిగిన్ అవుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. అసలు జీవితం మరణం తర్వాతనే మొదలవుతుంది. ఇదంతా అప్రెంటిస్షిప్ ట్రైనింగ్. ఇక్కడ నువ్వు చేసిన నీ జీవితము, నీ నడక, దీని ఫలితం నిత్యత్వం అంతా అనుభవిస్తూ ఉంటావు. నువ్వు ఉంటావు. యూ విల్ నాట్ గో ఎనీవేర్. మాయమైపోవు. యూ విల్ బి వెరీ లిటరల్లీ ఎగ్జిస్టింగ్ ఇన్ అనదర్ వరల్డ్. ఇప్పుడెంత బాగా మనం ఎంత నిజముగా ఉనికి కలిగి ఉన్నామో అలాగే ఉనికి కలిగి ఉంటాం. అది దేవుడు మనకు బయలుపరిచిన సత్యం. ఆ ఉన్నతమైన మహిమ ప్రపంచం ఉన్నది అని నమ్ముతున్న మనం ఈ లోకంలో నాకు సౌకర్యాలు లేవు, మంచి బెడ్ లేదు, మంచి ఇల్లు లేదు, మంచి కారు లేదు అని మాట్లాడడం ఎంత ఫూలిష్నెస్ అండి. ఆ నాస్తికుడికి ఉన్న త్యాగం మనకు ఉండొద్దా? దేవుడు ఏది ఇచ్చినా సరే, ఏమి ఇవ్వకపోయినా సరే, రక్షణ ఇచ్చాడు, నాకు అంతే చాలు అనుకునే పసిబిడ్డ హృదయం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పసిబిడ్డ లక్షణము 5వది సంతృప్తి కలిగి ఉండుట.
ఇంతకుముందు ఏం చెప్పాను? వాక్యాపేక్ష, వాక్యమును మాత్రమే కోరుకొనుట అనేది పసిబిడ్డల లక్షణము. అలాగే తర్వాత ఏంటి? సంతృప్తి కలిగి ఉండుట పసిబిడ్డల లక్షణం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, అలాగే ఇంకా ఎన్నెన్నో విషయాలు. ఇంకా ఆఖరణ ఒక చిన్న ముఖ్యమైన విషయం నేను చెప్పి ముగించి వేస్తాను. అదేమిటంటే, దేవుని ఎదుట మనం ఎప్పటికీ పిల్లలమే. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని ఎదుట మనము ఎప్పటికీ కూడా ఎవరమండి? పిల్లలమే. ఒక మాట, ఒకప్పుడు నాకు 5 సంవత్సరాల ప్రాయం. దేవుడు నాకంటే అంత ఎత్తున్నాడు. బాగునండి. 10 ఏళ్ళ ప్రాయం వచ్చింది, 20 ఏళ్ళు వచ్చింది, 40 ఏళ్ళు వచ్చినాయి, 46 వచ్చింది, ఇంకో 4 ఏళ్ళలో 50 ఏళ్ళు వస్తాయి. మరి దేవుడు నాకంటే ఇప్పుడు ఎంత ఎత్తున్నాడు? ఇప్పుడు కన్న తల్లి ఉందండి. ఒక మాట, ఇప్పుడు మన విమలమ్మ సహోదరుడు సత్యపాలు ఉన్నాడు. వాడు అమ్మకంటే పొడుగున్నాడు. పుట్టినప్పుడు ఏమో చిన్న ఒళ్ళో ఇముడిపోయింది. పెరిగాడు, నడిచేటప్పుడు ఇంత మోకాళ్ళ కిందకు ఉండొచ్చు ఒకడు ఆ బాబు చిన్నప్పుడు. ఇప్పుడు పెరిగి అంత పొడుగు అయిపోయాడు. మనమందరం పెరిగి మన తండ్రితో సమానమైన ఎత్తు అవుతాం కదా. తండ్రి కంటే పొడుగు కూడా అయిపోతాం. చిన్నప్పుడు మన నాన్న మనకు అంత ఎత్తుగా కనబడతాం. అలా చూస్తాం నాన్న. తర్వాత పెరిగి నాన్నని ఇలా చూసే సందర్భం. మనం పెరిగిన కొద్దీ మన తండ్రికి మనకుండే ఎత్తు తగ్గిపోతూ, ఆ భేదము తగ్గిపోతూ ఉంటుంది. కానీ దేవుడు మన తండ్రి, మనమైన కుమారులం. ఇక్కడ ఒక మాయ ఏంటంటే, లేక మహత్తు ఏంటంటే, మనం ఎంత పెరిగినా ఆయన మనకంటే ఇంకా అంత ఎత్తుంటానే ఉంటాం. నేను 5 ఏళ్ల బాలుగా ఉన్నప్పుడు దేవుడు నాకంటే ఎంత ఎత్తున్నాడో, నేను 50 ఏళ్ళనైనా అంత ఎత్తే ఉన్నాడు. ఆయన ఎప్పటికీ నాకు అలా పైనుండేవాడే కానీ నాకంటే కిందికి పోయేవాడు కాదు. సమానముగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే మనిషి కూడా కాదు. చిన్నప్పుడు చిన్న గొర్రె పిల్లని యేసయ్యా అని సండే స్కూల్ పాటలు పాడవచ్చు. 30 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా మనం చిన్న గొర్రె పిల్లలమే. 90 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా ఏమని పిలిచారంటే, పరలోకమందున్న మా తండ్రి అని పిలవమన్నాడు. పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. 101 సంవత్సరం నీకు వయసు వచ్చిన, యు ఆర్ స్టిల్ ఎ చైల్డ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్, ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నువ్వు ముసలాడు అయిపోయినా సరే ఆయన ముందు నీవు పసిగుడ్డు మాత్రమే. ఒకవేళ నువ్వు ప్రార్థించేటప్పుడు, దేవుని ముందుకు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలంటే, నీతో సమానుడిలా వెళ్ళొద్దు, నీతో సమానుడు అనుకుని వెళ్ళొద్దు, నీవు ఆయనతో సమానుడు అనుకుని వెళ్ళొద్దు. నేను ఆయన ముందు చిన్న పసిగుడ్డును. నీవు ఎన్నో గ్రంథాలు రాసి 1000 సంఘాలు కట్టి నువ్వు 3వ ఆకాశానికి పోయి వచ్చి చేసినా సరే, స్టిల్ ఎ కిడ్. కొన్నిసార్లు ఈ పాయింట్ ఎందుకు అవసరమో నేను చెప్తున్నా, బాగా అర్థం చేసుకోనండి. ఈ మాట ఎందుకొరకు అవసరం అంటే, మనం పాపములు ఒప్పుకునేటప్పుడు దేవుని ముందుకు వెళ్ళినప్పుడు ఎలా ఒప్పుకుంటావు నువ్వు? అసలైనా నువ్వు తప్పు చేశావు, ఎలా ఒప్పుకుంటావు? ఇంత ఘోరమైన తప్పు చేశావు, దేవుడు ఎలా క్షమిస్తాడు నిన్ను? అసలు క్షమించవలసిన తప్పేనా నువ్వు చేసింది అని సైతాను మనల్ని
నిరుత్సాహపరుస్తాడు. చిన్నప్పుడు తండ్రి నన్ను క్షమించు అని ఎంత అమాయకంగా మనం చెప్పగలిగామో, నీవు బ్రతికినంత కాలం దేవుని ముందు ఆ ఇన్నోసెంట్ అప్రోచ్ ఉండాలి. అది కూడా 131వ కీర్తనలో చెప్పిన దాని యొక్క అర్థం. చనుబాలు విడిచిన పిల్ల తన తల్లి వద్ద ఉన్నట్టు నా ప్రాణము నా యొద్ద ఉన్న. చదవండి అన్నమాట. మళ్ళీ 131వ కీర్తన మళ్ళీ చదవండి దయచేసి. మళ్ళీ చదవండి 2వ వచనం. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుబాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు, చనుబాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది అని ఏమన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. దేవుని మీద ఆశ పెట్టుకొనుటలో మనం పసిపిల్లలలాగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని మీద మనం ఏం చేయాలండి? పసిపిల్లల వల్ల ఆశ పెట్టుకోండి. ఏదన్నా చేయిగా పడగడానికి ఒక్కోసారి మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్డం వస్తుంది. చల్లకొచ్చి ముంత దాచినట్టు కొంతమంది ఆర్థిక ఇబ్బందిలో ఉండి ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, అడగాలని ఉంటుంది కానీ అడగాలంటే కొంచెం ప్రెస్టేజ్ అడ్డం వస్తుంటుంది. అడగాలని ఉంది, ఆశ నాకు అవసరం ఉంది, వాడు ఇవ్వగలడని తెలుసు, కానీ అడగాలంటే కొంచెం ప్రెస్టేజ్ అడ్డం వస్తుంది. వాడే అర్థం చేసుకొని ఇస్తే బాగుండు. ఎందుకు ఇస్తే అంత దురదెవడుకుంది? అడగంది అమ్మైనా పెట్టదు. నాకు లేదని వాడికి అర్థమైంది అనుకో, అయినా ఎందుకు ఇస్తాడు? అడగంది ఎవరు? ఇవ్వరు. మనమే లోపల కుమిలి నలిగిపోతుంటాం. నాకు చాలా అవసరం ఉంది, వీడేమో ఇచ్చి రావట్లేదు, ఎలాగైనా ఇస్తే బాగుండు. కనీసం ఎలా ఉన్నారు, మీకేమైనా అవసరమా అనేనా అడగట్లేదా వీడు? కొంచెం క్లూ అందిస్తే నేను వెంటనే ఆ అవతల కార్యక్రమం అంతా నేను చేస్తాను. ఎంత లాగాలంత లాగుతాను. వాడేమో ఎంతసేపటికి డబ్బులు గొడవ రాకుండా, మీరు చిక్కిపోయారు, మీరు నల్లబడ్డారు, బాగున్నారా, వదిన బాగుందా, ఈ మధ్య కొంచెం మీరు బాగానే ఉన్నట్టుంది, ఈ మధ్య ఏదో 4 వస్తువులు ఇంట్లో కొన్నట్టున్నారు అని ఆ రూట్లో వస్తున్నాడు. నీకేం పర్లేదు లేదు, నీకు అన్నీ ఉన్నాయని. ఈ ముసుగులో బుద్ధులాడు చాలాసేపు. ఒక మనిషి ముందుకెళ్ళి అడిగేటప్పుడు ప్రెస్టేజ్ అడ్డం వస్తుంది, కానీ దేవుని ముందు అడిగేటప్పుడు బోర్డు ప్రెస్టేజ్ ఉంటుంది. ఆయన దగ్గర ఏ మహారాజైనా ఆయన ముందు బిచ్చగాడే. ప్రపంచంలోకి వెళ్ళి అత్యంత ధనవంతుడు కూడా ఆ దేవుని ముందు బిచ్చగాడే. నీ ముందు నాకు ప్రెస్టేజ్ ఏంటి నాయన? నువ్వు ఇవ్వకపోతే ఏ మానవుడు, ఏ ప్రాణి కూడా బ్రతకడు. నీవు ఇవ్వకపోతే ఎవరు ఏది పొందలేరు. సిగ్గు విడిచి దేవుని దగ్గర అడగాల్సింది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని ముందు మనం అడిగేటప్పుడు ఈ ఇన్నోసెన్స్ ఎప్పుడైతే ఉందో, అమాయకత్వంగా ఎప్పుడైతే అడుగుతామో, దేవునికి మనం చాలా ముద్దొస్తాం. అరే ఎంత బాగా అడిగేవరా, తీసుకున్నాను. మనం దేవుడి ముందు పోయి పెద్దోళ్ళకి పోజు పెడతాం. ఒక్కోసారి దేవా అడగాలని ఉంది కానీ మరి నువ్వేమనుకుంటావో. మరి అఫ్కోర్స్ నేను చాలాసార్లు నేను మంచోడిని కాదు, నేను మంచోడిని అని చెప్పుకోవట్లేదు. నువ్వు కూడా చాలాసార్లు క్షమించేశావు, కానీ మరి మళ్ళీ ఒకసారి మరి అనుకోని పరిస్థితిలో ఇట్లా జరిగిపోయింది అని దేవుని ముందు, దేవా నేను తప్పు చేశాను, మరి ఏం చేయాలి, నీకంటే నాకు ఎవ్వరు లేరు, ఈయన సిగ్గు లేదురా మళ్ళీ అడుగుతున్నావు అని అంటాడేమో అని సైతాన్ గారు అనండి. ఆయన ముందేం సిగ్గు ఏమండి? కన్న తల్లిదండ్రుల ముందేం సిగ్గు అండి? వానికి ఎన్నిసార్లు స్నానం చేశారు, కడిగారు, తుడిచారు అంత. ఇప్పుడు అమ్మ ముందేం సిగ్గు, నాన్న ముందేం సిగ్గు, యేసయ్య ముందేం సిగ్గు? యెహోవా మీద ఆశ పెట్టుకో. చిన్న పిల్లవాడిలాగా ఉండిపో. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏదైనా వరం అడిగినా, క్షమాపణ అడిగినా, తప్పెట్టుకున్నా పసిబిడ్డలాగా అమాయకంగా వెళ్ళి సిగ్గు విడిచి అడగడమే. దేవుని ముందు ప్రెస్టేజ్ మెయింటైన్ చేస్తే అవతలకు బొమ్మంటాడు ఆయన.
దేవుని బిడ్డలారా, 6వ విషయం ఏంటంటే దేవుని అడుగుట యందు పసిబిడ్డలుగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎందుకు చెప్పాను? మొట్టమొదటి పాపము విషయములో మనం పసిబిడ్డలుగా ఉండాలి. రెండవది గర్వము లేకుండా సాత్వికము కలిగి మనం పసిబిడ్డలుగా ఉండాలి. మూడవది దేవుని నమ్ముట యందు మనము పసిబిడ్డలుగా ఉండాలి. పిల్లలు నమ్మినట్లుగా మనం నమ్మాలి. వాక్యము మాత్రమే నాకు కావాలి. వాక్యము మీద కోరిక కలిగి ఉండటంలో మనం పసిబిడ్డలాగా ఉండాలి. 5వది సంతృప్తి కలిగి ఉండటంలో మనము పసిబిడ్డలుగా ఉండాలి. 6వది దేవుని ఏదైనా అడుగుటలో ఆశ పెట్టుకుంటలో మనం పసిబిడ్డలాగా మనం ఉండాలి. గనక దేవుని బిడ్డలారా, అలాంటి పసిపిల్లల మనస్తత్వం మనం కలిగి ఉంటే మనం ఏం చేయొచ్చండి? పరలోక రాజ్యములో ప్రవేశించగలము. దేవుడు మనకు అటువంటి సిద్ధపాటు అనుగ్రహించునుగాక. మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థనలోకి ప్రవేశిద్దాం. ప్రభు మనతో చెప్పారు, ప్రభు మనతో మాట్లాడారు. మనం ఎలా ఉండాలని ఆయన కోరుతున్నాడో మనకు ఆయన బయలుపరిచారు. మనం దేవుని అడుగుదాం, ప్రభువా నన్ను పసిబిడ్డగా చేయనైనా, నేనెప్పుడూ నీ ఎదుట పెద్దవాణ్ణి కాదయ్యా, నాకు ఎన్నేళ్ళ వయసు వచ్చినా నీ ముందు పసికందునే, ఎంత చదువుకున్నా నీ ముందు పసిగుడ్డునే నాయన, ఎంత జ్ఞానం సంపాదించినా నీ ముందు చిన్నవాణ్ణి, ఎంత వాక్యం నేర్చుకున్నా నేను ఇంకా చిన్నవాణ్ణి తండ్రి, నీ ముందు నేను పెద్దవాణ్ణి కాదు కాదు కాదు. ఎప్పుడు పెద్దవాణ్ణి అవుతాను? నీ ముందు ఎప్పటికీ పెద్దవాణ్ణి కానయ్యా. నీవు నాకంటే అనంత కోటి రెట్లు పెద్దవాడవు. రక్షణ పొందిన మొదటి దినం నీ ముందు నేను ఎంత చిన్నవాడను, ఇప్పుడు కూడా నేను అంత చిన్నవాడిని. నిత్యత్వమంతా నీ ముందు చిన్నవాడినే ప్రభువా. అయ్యా, నా ప్రార్థనలు చిన్న బిడ్డలాంటి హృదయము కలిగి నేను ప్రార్థించడానికి సహాయం చేయండి. అయ్యో, మనలో అనేక మంది దేవుని దగ్గర వరములు పొందకపోవడానికి కారణము ఇదేనని పరిశుద్ధాత్మ బయలుపరుస్తున్నాడు. నువ్వు పెద్దదాన్ని అయ్యాననుకొని ప్రార్థన చేస్తున్నావు కాబట్టి దేవుడు నీవు అడిగింది నీకు ఇవ్వట్లేదు. పెద్దవాడని అయ్యాననుకొని నువ్వు అడుగుతున్నావు, అందుకే నువ్వేది పొందలేకపోతున్నావు. పసిబిడ్డలాగా అడుగు, అమాయకంగా అడుగు, సిగ్గు విడిచి అడుగు. దేవుడు ఎంతో సంతోషించి నీవు అడిగినది నీకు ఇస్తాడు. ప్రభువా, ఆ అమాయకత్వం నాలో లోపించింది నాయన. చిన్న బిడ్డలాంటి మనస్సు నాలో నుంచి సైతాన్ దొంగిలించేశాడు నాయన. నేను పెద్దవాడిని నాకు నేర్పించాడు, నేను పెద్దదాన్ని అని వాడు నాకు నేర్పించాడు. నన్ను క్షమించు తండ్రి, నీ ముందు నేను పసిబిడ్డ వలె ఉండటకు సహాయం చేయి. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రార్థన చేద్దాం.